దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనములు. దేవుని వాక్యమును ధ్యానిందాము. ఆదికాండం 40వ అధ్యాయము 5-6 వచనములు. వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారును ఒక్కటే రాత్రి యందు కలలు కనరి ఒక్కొక్కడు వేరు వేరు భావములు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారి చింతాక్రాంతులై ఉండిరి. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నారు. పోతీఫర్ ఇంటి నుండి అన్యాయముగా యోసేపు చెరసాలకు పంపబడ్డాడు. అప్పుడు చెరసాల నాయకునికి దయ కలుగులాగున దేవుడు యోసేపు మీద కనికరం కలులాగా చేశాడు. అప్పుడు యోసేపు పరిచర్య చేయువాడుగా మారాడు చెరసాలలో. అయితే ప్రియులరా, ఐగుప్తు దేశమంతటి పరిపాలన ఇస్తున్న ఫరో తన యొద్ద ఉద్యోగం చేస్తున్న ఇద్దరు పానదాయకుడు భక్ష్యకారుడు తప్పిదం వలన చెరసాలలో వేయించబడ్డారు. కొన్ని దినములు జరిగిన తర్వాత ఒక రాత్రి వారికి కల వచ్చింది. ఇద్దరికి ఒకేసారి ఒక్కొక్కరు వేరు వేరు భావములతో కలకని ఉన్నారు. ఆ కలను బట్టి వారికి భయం కలిగింది, చింతాక్రాంతులుగా ఉన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారిని చూచినప్పుడు వారి యొక్క ముఖములు చింతాక్రాంతులుగా ఉన్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నేడు మీ ముఖములు ఈ విధముగా ఉంటే కారణమేమిటి అని యోసేపు పానదాయకుని భక్ష్యకాన్ని అడిగినప్పుడు, అయ్యా మేము కలల కన్నాము, ఆ కలల భావం చెప్పువారు ఎవ్వరు లేరు, అందుకే మేము వేదన చెందుతున్నాం, దుఃఖపడుతున్నాం అని చెప్పినప్పుడు యోసేపు అంటూ ఉన్నాడు, కలల భావం చెప్పడానికి దేవుని అదేనమే కదా, దయచేసి మీ కళలు నాకు చెప్పండి, నేను వివరిస్తానని చెప్పినప్పుడు వారు కళను బట్టి వారు చెప్పినప్పుడు వాటికి జవాబు ఆయన చెప్పాడు. ఈ యొక్క కళ వివరణ చెప్తూ ఉన్నప్పుడు మొట్టమొదటికి చెప్పినప్పుడు అన్నాడు, పానదాయకుడు చెప్పినప్పుడు, నాయన నీ కలభావం ఇది, 3 రోజుల్లో నువ్వు మరలా ఉద్యోగాన్ని సంపాదిస్తావు, ఫరో నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు, నువ్వు మరలా గిన్నెందిస్తావు. కొన్ని దినాల్లో పానదాయకుడు తనకు కలిగిన క్షమాన్ని బట్టి తన ఉద్యోగరీత్యా మర్చిపోయాడు చేసిన మేలును. యోసేపుని జ్ఞాపకం చేసుకోలేదు. ప్రియులారా, ఇక్కడే మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుచుంది ఏమనగా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కొన్నిసార్లు మన మనుషుల మీద ఆధారపడటం వల్ల ఇబ్బందులు గురైపోతాం. అంతటి భక్తిపరుడే, దేవుని సన్నిధిలో యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపాన్ని గురించి పారిపోయినవాడు, పరిశుద్ధతను కాపాడుకున్నవాడు, అంతటి వ్యక్తి తన కలిగిన వేదన బట్టి పానదాయకుడితో అంటున్నాడు, ఒక్కసారి నీ క్షేమం కలను జ్ఞాపకం చేసుకుని రాజుకు చెప్పవా అని అంటూ ఉన్నాడు. ఎంత బాధ ఉంటుందండి. తన వేదన ఆయన మనుషులుగా అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ప్రియులరా, కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత, 2 సంవత్సరములు జరిగిన తర్వాత దేవుడు ఐగుప్తు దేశమంతటికి ఏలుతున్న ఫరోకి కలకాయించాడు. హల్లెలూయా. మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు చేసిన ఉపకారాన్ని బట్టి, చేసిన మేలును బట్టి మర్చిపోవచ్చు ప్రియులారు. కానీ ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఈ దినాన్న దేవుడు మన ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏ బాధలున్నాము, ఏ కష్టములున్నాము, మనుషులు చెప్పి 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 ఇంకా కృంగిపోతున్నాం. మేము ఒక్కసారి దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధిలో నిలబడి ఆయన్ని నమ్ముకుందాం. ఆయన న్యాయము చేస్తాడు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేసే వైపు చూద్దాం. హల్లెలూయా. దేవుడు నిత్యముగా మన పట్ల కార్యం చేసి మేలు చేస్తారు. యోసేపుగా విధంగా దేవుడు మేలు చేశారు, గొప్ప వ్యక్తిగా మారారు, దీవించబడ్డాడు. ఐగుప్తు దేశానికి ఉన్నతమైన ఉద్యోగాన్ని దేవుడు యోసేపు గారికి ఇచ్చారు. మన జీవితాల్లో కూడా అటువంటి గొప్ప భాగ్యాలు, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ప్రభు మీద ఆధారపడాలంటే కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు.
మనుష్యుల మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడిన గొప్ప మేలు చేస్తున్న వాగ్దానము చేశావు నాయన. మా బాధలను బట్టి మా వేదనలను బట్టి ఒక్కొక్కసారి తుట్టిల్లిపోతున్నాం, కృంగిపోతున్నాం. దయతో మన జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు బ్రతకాలని తపన ప్రతి ఒక్కరికి మీరు కలగచ్చేసి మీరే మేలు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.